కుటుంబం మొత్తం ఒకవైపు ఉన్నా భార్య మాత్రం భర్తకు తోడుంటుంది. ఎవరు ఎన్ని గొడవలు పెట్టుకొని మాట్లాడకపోయినా భార్యాభర్తలు మాత్రం ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఆడది కన్నబిడ్డలనైనా దూరం పెడుతుందేమో కానీ కట్టుకున్న వాడిని మాత్రం వదిలిపెట్టదు. కానీ కూతురు అల్లుడిపై ఉన్న ప్రేమ ఆమె కళ్ళను కమ్మేసింది. తాళి కట్టిన భర్త అన్న కనికరం కూడా లేకుండా ఆ ఇల్లాలు ప్రవర్తించింది. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. మరి ఇంతకీ ఆ భార్య ఏం చేసింది? కూతురు అల్లుడు ఆమెకు ఎందుకు సహకరించారు? కష్టం వచ్చినప్పుడు కుటుంబం అండగా ఉంటుందని అందరం ఆశిస్తాం. కానీ ఆ కుటుంబం నుంచే ముప్పు పొంచి ఉంటే ఏం చేస్తాం? వివాహేతర సంబంధం మోజులో తాళికట్టిన భార్య కుట్రకు తెరలేపగా ఆస్తి కోసం కన్నబిడ్డ సైతం ఆమెకు వంతపాడింది. కొడుకైనా అల్లుడైనా నువ్వేనంటూ నమ్మిన ఆ పెద్దాయనకు ఆ అల్లుడు కూడా రక్షణగా నిలవలేదు. నూరేళ్లు కలిసుంటారని మాటిచ్చిన భార్య, ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్న ఒక్కగానొక్క కుమార్తె, ఇంటికి కొడుకులాంటి అల్లుడు కలిసి ఆ ఇంటి పెద్ద ప్రాణాలు తీశారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచకు చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలు దంపతుల ఏకైక కుమార్తె పద్మను బోయిన్పల్లికి చెందిన బండారి ఆంజనేయులకు ఇచ్చి వివాహం చేశారు. ఏకైక కుమార్తె కావడంతో తమ తదనంతరం ఆస్తి మొత్తం ఆమెకు చెందుతుందని యాదయ్య భావించాడు. అయితే తన పేరిట ఉన్న ఎకరంన్నర భూమి అల్లుడు ఆంజనేయులు పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కుమార్తె పట్టుబట్టింది. దీనికి అలివేలు సైతం వంతపాడింది. 2 ఏళ్లుగా ఈ గొడవలు జరుగుతుండగా భార్య అలివేలుపై యాదయ్యకు అనుమానం వచ్చింది. ఆమె అల్లుడు ఆంజనేయులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని తరచూ వేధించేవాడు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. భూమి తమ పేరిట రాయకపోగా వివాహేతర సంబంధాలు అంటగట్టి నిత్యం వేధిస్తున్న యాదయ్య అడ్డు తొలగించుకోవాలని కుటుంబ సభ్యులు భావించారు. గుట్టుచప్పుడు కాకుండా యాదయ్యను చంపడానికి భార్య, కూతురు, అల్లుడు పథకం వేశారు. ఈ క్రమంలో భార్యతో మరోసారి యాదయ్య గొడవ పెట్టుకోగా ఆమె వెంటనే కూతురు, అల్లుడికి కబురు పెట్టింది. వారు ఇంటికి వచ్చి యాదయ్యతో ఘర్షణ పడ్డారు. ముగ్గురు కలిసి యాదయ్య గొంతు పట్టుకుని ఊపిరాడకుండా చేశారు. ఇంతలో భార్య అలివేలు ఇనుపు రాడ్డుతో భర్త తలపై గట్టిగా కొట్టడంతో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మా చిన్నమ్మ కూతురు వాళ్ళ అల్లుడు ముగ్గురు కలిసి ఈ ఇనుప రాడు ఇంకా వేరే సీకులతోటి వాళ్ళ ఇంటి లోపలనే మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాళ్ళ ఇంటి లోపలనే ఆయనని ఇబ్బంది పెట్టి చేసి బాగా ఇనుప రాళ్లతోటి కొట్టి చంపడం జరిగింది. ఆంజనేయులు, పద్మ ఏం తెలియనట్లు వారి ఇంటికి వెళ్లిపోగా భార్య అలివేలు మాత్రం యాదయ్య అనారోగ్యంతో చనిపోయాడంటూ అందరినీ నమ్మించింది. బంధువులు సైతం అంత్యక్రియలకు సిద్ధం చేశారు. చివరిసారిగా యాదయ్యకు స్నానం చేయిస్తున్న సమయంలో తలపై గాయాలతో పాటు ఒంటిపై రక్తపు మరకలు ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టంలో కూడా మనకు గొంతు నులిమి చంపారు, తర్వాత హెడ్ ఇంజరీస్, టెస్టికల్స్ దగ్గర గాయాలు ఇవన్నీ కూడా కనపడాయి. అది అసహజ మరణంగా డాక్టర్ గారు కూడా ధృవీకరించడం జరిగింది. తదుపరి విచారణలో భాగంగా భార్య అలివేలుని పిలిచి విచారణ చేస్తే ఈ నేరాన్ని కన్ఫెస్ చేసింది. ఏమనంటే ఇప్పుడు వీళ్ళకు ఒక కూతురు ఉంది. ఈ కూతురు పేరు పద్మ. ఒక సుమారు 12 సంవత్సరాల క్రితం ఈ బోయినపల్లి గ్రామానికి చెందిన మిడ్జిల్ మండలం బోయినపల్లి గ్రామానికి చెందినటువంటి ఆంజనేయునికి ఇచ్చి వివాహం చేసినాం. మాకు ఒక 1.5 ఎకరం భూమి ఉంది. ఆ భూమి అల్లుడి పేరు నేను చేయమంటే చేస్తలేడు. అల్లుడు అడుగుతున్నారు రెగ్యులర్గా. అంతేకాకుండా నాకు అల్లుడికి అక్రమ సంబంధం అంటగట్టి రోజు నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు. ఇక మేము ముగ్గురం కలిసి సంపాలని డిసైడ్ చేసుకున్నాం. నా భర్త నాతో గొడవ పడితే మా అల్లుడు మా కూతురు ఇద్దరిని పిలిపించిన. అందరం కలిసి అతన్ని గొంతు బిసికి తర్వాత తలపైన కొట్టి టెస్టికల్స్ కూడా ప్రెస్ చేసి చంపేసినామని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ అత్త, అల్లుడి మధ్య వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో నిలదీయడంతో పాటు భూమి రాసివ్వలేదని కక్షగట్టి కుటుంబ సభ్యులే ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు.